హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రీసెంట్గా జూలై 5th నాడు షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కదా, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి. దాంట్లో ఆ రిక్రూట్మెంట్లో ఆ షార్ట్ నోటీస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే కానిస్టేబుల్కి ఎన్ని, ఎస్ఐకి ఎన్ని, జైలుకి ఎన్ని, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి ఎన్ని. సో డిపార్ట్మెంట్ వైజ్గా మనం పోస్టులు అనేది చూద్దాం. మనకి ఈ నోటిఫికేషన్ ఒక విధంగా సంతోషం అవ్వచ్చు, ఇంకొక విధంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే సంతోషం ఏంటంటే దాదాపుగా 2 years నుంచి ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఒక విధంగా సంతోషమే. కాకుంటే మనకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఏంటంటే 7,400 పోస్టులే కాబట్టి అది ఒక బ్యాడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు. దాదాపుగా మనం ఒక 19,000 20,000 వస్తుంది అనేసి మనం గెట్ చేసాం. కాకుంటే తెలంగాణ సర్కార్ వచ్చేసి 7,437 పోస్టులు అనేది ఖరారు చేశారు. మేబీ పెరగకపోవచ్చు. సో మిత్రులారా, మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకోండి. కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫుల్ ఫ్లెడ్జ్లో చదువుకోండి. ఆ పోస్ట్ అనేది మీకు వస్తుంది. అదకైనా ప్రిపేర్ కానీ విద్యార్థులు ఉంటే ఇక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ అనేది మీకు వస్తుంది. 100%గా కాన్సన్ట్రేషన్గా చదువుకోండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో బాగా చదువుకోండి ఫ్రెండ్స్. ముందుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టులు డిపార్ట్మెంట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే ఈ షార్ట్ నోటిఫికేషన్ అనేది 5th జూలై నాడు, అంటే టుడే వచ్చేసి 6th జూలై 2026 డేటు. ఎస్టర్డే నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో షార్ట్ నోటిఫికేషన్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ సివిల్ చూసుకున్నట్లయితే 148 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఐ ఏఆర్ ఎన్ని పోస్టులు? 14 పోస్టులు. ఏఆర్ పోస్టులు అంటే ఏంటి? ఆర్మ్డ్ రిజర్వ్ అనమాట. ఆర్మ్డ్ రిజర్వ్ ఇవి ఏముంటుందంటే విఐపి సెక్యూరిటీ కావచ్చు, అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు క్రౌడ్ కంట్రోల్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పోస్టులు ఇవి. అలాగే నెక్స్ట్ తెలంగాణ ఎస్పీ అంటే తెలంగాణ స్పెషల్ పోలీస్ అనమాట. సో దీన్నే మనం బెటాలియన్ అంటాము. ఈ బెటాలియన్ పోస్టులు వచ్చేసి 12 పోస్టులు ఇచ్చారు. మండలం నుండి సివిల్ పోలీసులకి వీళ్ళు సపోర్టింగ్గా వెళ్తారు. నెక్స్ట్ ఎస్ఐఆర్ సిపిఎల్ చూసుకున్నట్లయితే పోస్టులు ఏంటంటే మొత్తం ఎస్ఐ లెవెల్లో 3 పోస్టులు. ఎస్ఐఆర్ సిపిఎల్ అంటే ఏం లేదు, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ సిటీ పోలీస్ అనమాట. హైదరాబాద్ సిటీలో ఉంటుంది ఈ పోలీసు డిపార్ట్మెంటు. వచ్చేసి అమర్పేట హెడ్ క్వార్టరు. దానికి సంబంధించి ఇన్ని 3 పోస్టులు అనేది ఖాళీలు ఉన్నాయి ఇక్కడ. అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఫింగర్ ప్రింట్ బ్యూరో అంటే ఇది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. ఆ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ లెవెల్ పోస్టులు, డైరెక్ట్ ఎస్ఐ లెవెల్ పోస్టులు ఉండవు. ఏఎస్ఐ లెవెల్ పోస్టులు వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి. సో అది నెక్స్ట్. ఇది ఓవరాల్ చూసుకున్నట్లయితే ఎస్ఐ లెవెల్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐకి సంబంధించిన పోస్టులు అనమాట. ఎస్ఐ సివిల్లో 148, ఎస్ఐ ఏఆర్ 14, అలాగే తెలంగాణ ఎస్పీ అంటే బెటాలియన్ 12 పోస్టులు, అలాగే ఎస్ఐఆర్ సిపిఎల్ అంటే స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ సిటీ పోలీస్ సంబంధించి 3 పోస్టులు, అలాగే ఫింగర్ ప్రింట్ బ్యూరో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి 23 పోస్టులు. నెక్స్ట్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి పోస్టులు. కానిస్టేబుల్ పోస్టులు చూసుకున్నట్లయితే ఓవరాల్గా తెలంగాణ మొత్తం మీద కలిపి సివిల్ పోస్టులు 3,697 పోస్టులు, అలాగే ఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్ పోస్టులు చూసుకున్నట్లయితే 1,052 పోస్టులు, అలాగే కానిస్టేబుల్ ఎస్ఐఆర్ సిపిఎల్ చూసుకున్నట్లయితే 24 పోస్టులు, అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ చూసుకున్నట్లయితే 20 పోస్టులు, అలాగే కానిస్టేబుల్ మెకానిక్ చూసుకున్నట్లయితే 7 పోస్టులు అనమాట. ఇవి కానిస్టేబుల్ వైజ్గా ఇవి పోస్టులు. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఫైర్ డిపార్ట్మెంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటే ఎస్ఐ లెవెల్ పోస్ట్. ఇది ఈ ఎస్ఐ లెవెల్ పోస్టులు చూసుకున్నట్లయితే 39 పోస్టులు, అలాగే ఫైటర్ అంటే కానిస్టేబుల్ లెవెల్ పోస్టులు ఇవి. ఈ కానిస్టేబుల్ లెవెల్ పోస్టులు చూసుకున్నట్లయితే 751 751 పోస్టులు ఇవి కానిస్టేబుల్ లెవెల్ పోస్టులు. నెక్స్ట్ జైల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే డిప్యూటీ జైలర్ మెన్కి సంబంధించి 14 పోస్టులు, అలాగే డిప్యూటీ జైలర్ ఉమెన్ అంటే ఆడవారికి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అలాగే వార్డర్ మేల్కి చూసుకున్నట్లయితే మగవారికి 196 పోస్టులు. అంటే ఇవి ఆల్మోస్ట్ ఈ వార్డర్ అంటే కానిస్టేబుల్ లెవెల్ పోస్టులు, డిప్యూటీ జైలర్ అంటే కొంచెం అటు ఇటుగా ఎస్ఐ లెవెల్ పోస్టులు ఇవి. నెక్స్ట్ వార్డర్ ఫిమేల్ చూసుకున్నట్లయితే కేవలం 12 పోస్టులే ఉన్నాయి. ఇవి జైలు శాఖకు సంబంధించి. నెక్స్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో ఎస్ఐ లెవెల్ పోస్టులు చూసుకున్నట్లయితే 44 పోస్టులు, అలాగే కానిస్టేబుల్ లెవెల్ చూసుకున్నట్లయితే 1,380 పోస్టులు. ఓవరాల్గా 18 రకాల పోస్టులు అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ నెల ఎండింగ్ లోపు అనేది విడుదల చేయబోతుంది. ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ అనేది వస్తుంది.
పోస్టులు ఓవరాల్గా 7,437 పోస్టులు. మేబీ పోస్టులు పెరిగితే మనకు అదొక సంతోషమే, బట్ పెరగకపోతే మనం ఏం చేయలేము. బట్ ఖచ్చితంగా చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా ఫ్రెండ్స్. సో ఓవరాల్గా పోస్టులు చూసుకున్నట్లయితే 7,437 పోస్టులు అనేది ఉంది. సో ఈ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి మన యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అని ఎలా ఉంటుందో ఇన్ కేసు మీకు ఎవరికైనా తెలియకుండా ఉంటే ఈ వీడియోలో దానికి సంబంధించిన లింకులు అనేది ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా చూసి తెలుసుకోండి, కొంచెం మీకంటూ ఒక అవగాహన అనేది ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించి PDF కూడా ఈ వీడియో కింద లింక్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. సో కంటెంట్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, మీ యొక్క సబ్స్క్రైబ్ అండ్ షేర్ అనేది నాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మరింత కంటెంట్ అనేది చేయడానికి నాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.